హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సంఘం. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, ప్రియాంక చోప్రా గారు, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కలిసి రాజమౌళి గారి డైరెక్షన్ లో వస్తున్న మూవీ వారణాసి. ఈ గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. గ్లోబ్ మొత్తం కూడా సెన్సేషన్ కూడా అయింది. ఈ గ్లిమ్స్ లో రాజమౌళి గారు అద్భుతమైన విజువల్స్ తో, టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో చాలా మైక్రో డీటెయిల్స్ అనేది దాచారు. నేనైతే కొన్ని గమనించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. అందుకని ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈ సీన్ లో బాబు పారాషూట్ వేసుకుని ఆఫ్రికా అడవుల్లో దిగుతున్నాడు. ఈ సీన్ లో మీరు కోతిని ఒకటే చూసుంటారు, కానీ పక్కన బాబు అయితే ఈ కోతిని కాపాడుతూ ఉంటాడు. ఈ సీన్ లో అంటార్టికా మంచు ప్రదేశంలో మౌంటైన్ మీద నుంచి కొందరు పడుతూ ఉంటారు, ఇంకొన్ని మంది ఆ కొండని ఎక్కుతూ ఉంటారు. కింద వాటర్ మీద చిన్న బోట్ లో ఇంకొందరు ఉంటారు. ఈ సీన్ లో మందాకిని పైనుంచి పడుతుంది, కానీ రుద్ర కూడా ఉంటాడు మందాకిని కాపాడటానికి. ఇటు పక్కన కూడా కొన్ని మనుషులు అయితే ఉన్నారు. ఐ థింక్ వాళ్ళు కుంభ మనుషులు. చాలా మంది ఇలా కొన్ని సీన్స్ ని ఇది జస్ట్ బ్యాక్గ్రౌండ్ అనుకున్నారు, కానీ రాజమౌళి గారి స్టైల్లో ఇవి కొన్ని హింట్స్ ఇచ్చారు. మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ అయితే, త్రేతాయుగం రామాయణంలో రాముడు కుంభకర్ణుడి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ సీన్ లో ప్రజెంట్ రుద్ర కుంభ కూడా ఉంటారు. త్రేతాయుగంలో రాముడికి కుంభకర్ణుడికి యుద్ధం జరిగితే, ఈ మోడర్న్ టైమ్ లో రుద్రకి కుంభకి మధ్య ఫైట్ జరుగుతుంది. ఇదే రాజమౌళి గారు ఈ టైమ్ లైన్స్ ని ఓవర్లాప్ చేసి మైథాలజీ సైన్స్ ని కనెక్ట్ చేసి చూపించారన్న దానికి ఎగ్జాంపుల్. ఇంకోటి, గ్లిమ్స్ మొత్తం యుగాలు క్రాస్ చేస్తూ మీటియర్ ఇంపాక్ట్ తో భూమి నాశనం అనే హింట్ అయితే ఇస్తుంది. 2071 లో మీటియర్స్ పడటం, 512 CEలో వారణాసి కింగ్డమ్. ఇది సంజీవుని కోసం, కుంభ తన కాలుని పొందడం కోసం, రుద్ర ఏమో ఆ మీటియర్స్ ని ఆపడం కోసం టైం మెషిన్ యూజ్ చేసి త్రేతాయుగానికి వెళ్లి అక్కడ రామాయణం ఫైట్ లో ఇరుక్కుంటారు అని అనిపించింది. అయినా ఏ మాటగా మాట, రాజమౌళి గారి VFX టీమ్ ఈ గ్రాండ్ విజువల్స్ కోసం చాలా అంటే చాలా గ్రేట్ వర్క్ చేశారు. నేనైతే ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను, 2027 ఎప్పుడు వస్తుందా అని. ఇంకోటి, ఈ మూవీ ప్రింట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐమాక్స్ ప్రింట్. ఈ మూవీ ఎలా ఉంటుందని ఊహిస్తేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి. ఈ వారణాసి గ్లిమ్స్ మీకు ఏమనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సినిమా సంఘం.